అసలు ట్రాజెంటా అనేది అసలు ఈ మందు కొట్టిన తర్వాత సేల్ అయితే చాలా నీట్గా వస్తున్నాయి. నీట్గా వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి కొద్ది కాంబినేషన్ వేసినాం మళ్ళీ మా సొంత తెలివితేటలతో. ఏదైనా పోలీసు గానీ లేదంటే జంపు గానీ కొట్టిన తర్వాత క్లియర్ మొత్తం అసలు నీట్ గా వచ్చేసింది. తర్వాత మధ్యలో మళ్ళీ అలెక్సా 5 చేసిన తర్వాత మళ్ళీ ట్రాజెంట్ వేసి ఇంకో రౌండ్ ఇదేదో యూట్యూబ్ సార్ వచ్చినాడు మేము చెప్పడం అని కాదు కానీ రైతులు అసలు కళ్ళు మూసుకొని చెడిపోయిందంటే కూడా చేను కొట్టుకోవచ్చు, చెడిపోయిన చేను రికవర్ చేయొచ్చు. ఆ భరోసా గ్యారెంటీ ఎవరన్నా పిలిస్తే కూడా వచ్చి 4 రోజుల నుండి కొట్టిపోవాలనే ఇది ఉంది అనమాట మీకు చెప్పడానికి మేము. ఎందుకంటే స్ప్రే చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఏం బాధ లేదు. ట్రాజెంటా మాత్రం సరే ఇది ఎట్లాగానే వచ్చిందో కానీ మాకైతే వాస్తవంగా తెలియదు ఈ ట్రాజెంటా గురించి. మీ నుంచి మేము యూట్యూబ్ లో చూసి తెలుసుకొని దీన్ని స్ప్రే చేయడం జరిగింది. మాకు చాలా రిజల్ట్ ఉంది. ఎందుకంటే ఇవి 5-6 క్వింటాల కాడికి వాస్తవంగా ఎక్కువ రావు, కానీ ఈ రోజు అయితే 15 క్వింటాలు వస్తాయనే ధైర్యం వచ్చింది. ఇప్పుడు చెడిపోయింది అసలు రాదనుకునే చేను ఇంత మాత్రం వచ్చిందంటే చాలా గ్రేట్. కాబట్టి ఈ ట్రాజెంటా అయితే కొట్టిన తర్వాత మాకు 15 క్వింటాలు వస్తుంది. ఇంకా దీనికి మూమెంట్ ఉంది. అంటే ఈ రోజుకు చెప్తున్నా నేను, దీనికి ఇంకా మూమెంట్ ఉంది. దీనికి దగ్గర 20 క్వింటాలు 25 క్వింటాలు తెచ్చే స్టేజ్ ఉంది ఇది నిలబడితే. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. రైతులు సారు కూడా చాలా తిరిగి రైతులకైతే మంచి సొల్యూషన్ ఇస్తున్నాడు. మందులు కానీ మేము వల్ల వాస్తవంగా కొంత యూట్యూబ్ చూసి ఆయన వీడియోలు చూసి కొంత మందులు కొట్టడం, ఈరోజు అది వారధి కొడుతున్నాం అంటే ఆయన వీడియో చూసి కొడుతున్నాం. దాంట్లో కాంబినేషన్ కలుపుకోవడం కానీ సరే ఏదన్నా 1-2 అటు ఇటుగా మనం చేస్తుంటాం, కానీ మ్యాక్సిమం ఆయన నుంచి చాలా నేర్చుకుంటున్నాం ఈ మిరపలది అయితే. ఇది అయితే ఈ ట్రాజెంట్ అనేది ఆయన ద్వారానే మాకు వచ్చింది. మేమైతే ఈ చేను ఇటు రావడానికి కారణం కూడా సార్ వల్లనే. కాబట్టి రైతులు ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎక్కడైనా దీన్ని ఈ మందు దొరికితే కనుక్కొని, లేకున్నా కానీ ఎక్కడైనా కనుక్కొని సరే తీసుకొని కొట్టండి. దాని గురించి ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా. ఎందుకంటే రైతులు ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతాను. నేను ఎక్కడ అన్ని జిల్లాలు తిరిగాను ఇప్పటికీ. కర్నూలు జిల్లాకి మార్చి చాలా సార్లు వచ్చాను నేను. అటు ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు సైడ్, ఆ తర్వాత ఇటు మొన్న నంద్యాల సైడ్ కూడా పోవడం జరిగింది. నందికొట్కూరు ఫస్ట్ టైం నేను రావడం. అయితే ఇక్కడ ఏ ఏరియా చూసుకున్నా అన్ని జిల్లాలు తిరిగినా కూడా ఇది బాగాలేదని చెప్పేవాళ్ళు లేరు. ఎవరన్నా షాప్ లో కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఏమన్నా రైతులు డైవర్ట్ చేయడానికి చెప్పుంటారేమో తప్పించి రైతుల దగ్గర నుంచి అయితే ఆ మాట లేదు. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు 10 ఎకరాల బిట్టు మొత్తము తీసేయాల్సిన పరిస్థితి నుంచి ఇలా వచ్చిందని చెప్పేసి. దీనికి ఇంకా లైఫ్ ఉంది, చాలా టైం ఉంది, ఇబ్బంది ఏం లేదు. మనం జనవరి 1st వీక్ లోనే ఉన్నాము. ఆరామ్సే దీన్ని మార్చి డోసులు చెప్తాను స్ప్రే చేసుకోగలిగితే మీరు చెప్పినట్టు 25 క్వింటాలు తీయొచ్చు. ఇందులో టైం ఉంది ఇంకా. ఇది